ఇవాళ అది పెద్దగా అయింది. మైండ్లో ఏం ఫిక్స్ అయింది తెలుసా? చైన్ దిగదు, చైన్ దిగదు, చైన్ దిగదు. ఇప్పుడు పక్కకు వచ్చి మనలాంటోడు ఎవడని చెప్తే కూడా తెంపుకో తెగుతుంది అంటే ఏమంటారు సార్? నీ ముఖం తెలుసు, తెంపితే రక్తం అవుతుంది, రక్తం వచ్చి గాయం అవుతుంది. తెగదు తెగదు తెగదు. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా? మిడిల్ క్లాసు అని మైండ్లో అట్లాంటి 100 చైన్లు ఉన్నాయి నీ ముఖానికి, నీ బ్రెయిన్లో చెక్ చేసుకో. నువ్వు ఎవడేసిండు? చిన్నప్పుడు ఎవడో బేకార్ గాడేసిండు, నువ్వు ఎక్కించుకున్నావు. పెద్ద కారు కొనలేవు, వాడు వేసిండు, నువ్వు ఎక్కించుకున్నావు. పెద్ద ఇల్లు కట్టలేవు, ఎక్కించుకున్నావు. కోట్ల సంపదకు నువ్వు నువ్వు కోట్లకు ఎదగలేవు, ఎక్కించుకున్నావు. నీ వంశంలో నువ్వు గ్రేట్ కావు, ఎక్కించుకున్నావు. తొక్క 10 పాస్ కాలే 10th, నువ్వెట్లా కరోడ్పతి అవుతావు, ఎక్కించుకున్నావు. ఎవడన్నా ఇప్పుడు ఖతర్నాక్ వీడియో ఫోటోలు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి, సిస్టమ్ వచ్చింది, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇంత ఖతర్నాక్ ఉంది. 10th క్లాస్లో ఎవడన్నా 59%, 40%లో ఫెయిల్ అయ్యి వాడేమన్నాడు? నేను ఫోటోగ్రాఫర్ అవుతా అంటే 10th పాస్గా అంటాడు వాడు. పీక 10th పాస్కు ఫోటోగ్రఫీకి ఏం సంబంధం? ఆ లింకే లేదు. కానీ వానికి ధమాకు ఉండదు, మనకు ధమాకు ఉండదు. వాడు ఏది చెప్తే అది ఎక్కించుకొని 100 చైన్లు ఉన్నాయి లోపల. నువ్వు సీరియస్గా నీ బ్రెయిన్ ఇంట్రాస్పెక్ట్ చేస్తే, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, అది చాలా మందికి తెలియదు. తెలుగులో ఆత్మ పరిశీలన అంటారు. నీ ముఖానికి అది కూడా తెలియదు. గంట కూర్చొని, నెలకొక గంట కూర్చొని ఇది చేయాలి. ఒక్కనికి టైం లేదు. ఎందుకు లేదు? ఏం బీక్తున్నావు అని టైం లేదు. నీ జీవితాన్ని విచారించుకోవడానికి గంట టైం నీకు లేదా? నీ బతికెట్లుందో చూసుకునేందుకు నీకు గంట టైం లేదా? ఏం బీక టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు అర్థం కాదు. బార్లల్లో 6 గంటలు కూర్చున్నానికి గంట టైం లేదట వీని ముఖానికి. ఏం పడగొడుతున్నావు? సీఎమా పిఎమా? నువ్వేమన్నా గంట బిజీ అయ్యేందుకు? ఎవ్రీ వీక్ గంట కూర్చొని ఒక మనిషి అనేటోడు కూర్చొని ఆలోచించుకోవాలి. ఏం చేయాలి, ఏం ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, ఏం తప్పులు ఉన్నాయి, నా ఆలోచన విధానంలో మిస్టేక్స్ ఉన్నాయా, ఆచరణలో మిస్టేక్స్ ఉన్నాయా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని గమనిస్తే అక్కడి నుంచి నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ పర్టికులర్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా. ఏం వార్నింగ్ తెలుసా? నెక్స్ట్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలల్లా సేల్స్ స్కిల్స్ అద్భుతంగా నేర్చుకోకపోతే రియల్ ఎస్టేటే నిన్ను తరిమేస్తుంది. అది ఇప్పుడు వచ్చే ప్రాబ్లం. దీన్ని నేను రియల్ ఎస్టేట్ గురువు కాబట్టి మీ అందరికీ చెప్తున్నా. సేల్స్ స్కిల్స్లల్లా ఖతర్నాక్ కావాలి మనందరము. సేల్స్ స్కిల్స్ రాకుంటే నిలబడలేం మార్కెట్లో. హంగామాతో నిలబడలేవు, యాక్షన్తో నిలబడలేవు. అవన్నీ నాన్ సెన్స్ అయిపోయింది ఆ హిస్టరీ అంతా. ఇప్పుడు కావాల్సింది ఒక సేల్స్ అసోసియేట్కు సేల్స్ స్కిల్స్ రావాలి అండ్ డిసైడ్ కావాలి. 5 సంవత్సరాలు ఉంటా నేను, 5 సంవత్సరాలు ఉంటా మార్కెట్లో, 10 సంవత్సరాలు నేను ఉంటా మార్కెట్లో, 15 సంవత్సరాలు నేను ఉంటా. ఎందుకు తెలుసా? మనకు చిన్నప్పటి నుంచి బిజినెస్ లాజిక్స్ నేర్పలే ఎవరు, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ బిల్డ్ చేయలే ఎవరు, బిజినెస్లో ఏం కష్టాలు వస్తాయి చెప్పలే ఎవడు, బిజినెస్ చేస్తే ఎట్లుంటుంది ఎవడు చెప్పలే. ఎంతమంది బేకార్గాళ్ళు విమర్శిస్తారు, ఎవడు చెప్పాడు మనకు? బేకార్గాడు గ్యారంటీగా విమర్శిస్తాడు, అందుకే వాడిని బేకార్గాడు అంటారు. వాడికి భయపడేది ఏంది భయ్ నీకు? ఎందుకు తెలుసా? నీకు బిజినెస్ తెలియదు, నువ్వు నన్ను విమర్శించే హక్కు నీకు లేదు. నీకు బిజినెస్ తెలిస్తే చెప్పు. బిజినెస్ తెలిసినోడు విమర్శించాడు తెలుసా? మార్వాడి దగ్గరకు పోయి అడుగుండి, అన్నా బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలన్నా అని అడుగుండి. నీ ఫ్రెండ్ అయితే అప్పుడు వాళ్ళు చెప్తారు చాలా టైం పడుతుందిరా, ఆషామాషి కాదంటారు. నువ్వు అడుగు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నా అని. 5, 7, 10, 15 సంవత్సరాలు పడుతుంది బిజినెస్ ఖతర్నాక్ బిల్డ్ కావాలంటే. ఓపిక మనకు లేదు అంటారు. ఓపిక ఎందుకు లేదు సార్ నీకు? ఓపిక ఎందుకు లేదు? ఎవడు చెప్పిండి నీకు ఓపిక లేదని? నాకు చెప్పు నువ్వు ఓపిక లేదని ఎట్లా మాట్లాడతావు నువ్వు? 16 సంవత్సరాలు చదువుకున్నాం, 18 సంవత్సరాలు చదువుకున్నాం. దేనికి చదువుకున్నాం తెలుసా? 20-25 వేల జాబ్ కోసం 18 సంవత్సరాలు కష్టపడ్డ ఓపిక ఉంది నీకు. నీ బాడీలో ఓపిక ఉంది, నీ బ్రెయిన్లో ఓపిక ఉంది, నీ బతుకులో ఓపిక ఉంది. ఇక్కడికి వచ్చి నాకేమంటున్నాం నాకు ఓపిక లేదంటున్నావు. నీ బాడీలో పర్ఫెక్ట్ ఓపిక ఉంది, నీ బ్రెయిన్లో పర్ఫెక్ట్ ఓపిక ఉంది. మనం మిస్ అవుతున్నాం. 18 సంవత్సరాలు చదివి 25,000 శాలరీ వస్తే ఆనందపడ్డావు. 5 సంవత్సరాలు రాయల్ డైమండ్ ఇన్ఫ్రాల నిలబడు, నెలకు మ్యాండేట్గా 2 లక్షల రూపాయలు సంపాదించే స్కోప్ వస్తుంది అని చెప్తే నిలబడవు నువ్వు. నీకు ఆ దమ్ము లేదు. నీకు ఎందుకు లేదు తెలుసా? రాగానే పైసలు రావాలి, కక్కుర్తి, అత్యాశ. బిజినెస్ అట్లా బిల్డ్ కాదు, బిజినెస్ అట్లా బిల్డే కాదు. లైఫ్లో బిజినెస్ ఇంపాసిబుల్ అట్లా బిల్డ్ అయ్యేది. 5 years నిలబడాలి. ఫస్ట్ 2 ఏళ్ళు ఖతర్నాక్ ప్రాబ్లం రావచ్చు, 3వ సంవత్సరం హిట్ అవుతుండొచ్చు, ఆర్ ఫస్ట్ సంవత్సరంలో ఫుల్ సేల్స్ అవుతుండొచ్చు, 2వ సంవత్సరంలో పడిపోతుండొచ్చు. నువ్వు ఫస్ట్ 2 సంవత్సరాలు ఫుల్ బిల్డ్ చేసినవు టీము, 3వ సంవత్సరం డౌన్ అవుతుండొచ్చు, ఆర్ 3 సంవత్సరాలు 0 టీం ఉంది, 4వ సంవత్సరం ఖతర్నాక్ అవుతుండొచ్చు.
ఎవడి జీవిత చరిత్ర ఎట్లుంటుంది అనేది ఎవ్వనికి తెలియదు, దేవునికి తెలుసు అంతే, మీకు ఎవ్వడికి తెలియదు. నువ్వు నోరు మూసుకొని చేస్తూ ఉండాలి, ఇది రూల్. ట్రైనింగ్లకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇవాళ మీరు ఇంతమంది నన్ను గుర్తుపడతారు, ఇంతమంది నేను స్టేజ్ ఎక్కుతుంటే చప్పట్లు కొడతారు మనస్ఫూర్తిగా. నేను ఎన్నడన్నా చెప్తా నా చప్పట్లు కొట్టు అని నేను చెప్పా, ఎందుకు తెలుసా? మనస్ఫూర్తిగా కొడతారు. ఎందుకు తెలుసా? కనెక్టెడ్, నాకు ఎక్కడి నుంచో యూట్యూబ్లో చూసి జనాలు బాగుపడుతున్నారు. ఇది ఇవ్వాల చరిత్ర. 10 సంవత్సరాల కింద జీరో శ్రీపాదరామ్, 10 సంవత్సరాల కింద బిజినెస్లో ఫెయిల్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిన రోజు జనాలు ఎక్కిరిచ్చిర్రు, జోకులేసిర్రు. వానికి ఎవడు భయపడలే. ఎందుకు తెలుసా? నా జీవితాన్ని నేను బిల్డ్ చేసుకుంటున్నా అని నాకు తెలుసు. నా స్టేజ్ ఇవాళ ఇట్లుంటుందని నా బతుక్కు తెలుసు. నాకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో నేను ఎక్కడుంటానో నాకు క్లారిటీ ఉంది. 20 సంవత్సరాల నా జర్నీ ఎక్కడుందో నాకు క్లారిటీ ఉంది. ఆ సినిమా నేను ముందే చూసుకొని డైరెక్ట్ చేసుకొని రెడీగా ఉన్న ఇవాళ తొక్క నీకు ఇవాళ నేను తెలుసు. నెక్స్ట్ 20 సంవత్సరాలు నా లైఫ్ నాకు తెలుసు. నెక్స్ట్ 20 ఇయర్స్ నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నీకుందా? నెక్స్ట్ 2 సంవత్సరాలు క్లారిటీ లేకుండా బతుకుతున్నారు. డ్రీమ్స్ అండ్ గోల్స్ రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ అందుకేం చెప్తున్నా మీ అందరికీ, బ్రెయిన్లో ఉన్న చైన్లను ఫస్ట్ గుర్తించండి. ఏమేం చైన్లు ఉన్నాయి? తెలియకుండానే పడతాయి చైన్లు, తెలిసి పడయి. మన ఇంట్లో కొందరి జోకులు ఏం చేస్తారు తెలుసా? నీతో కాదు, నీకంత సీన్ లేదు, నీతో కానే కాదు, నీతో కానే కాదు, నీతో కానే కాదు. సడన్గా ఏమవుతుంది తెలుసా? నీకు తెలియకుండా ఆ చైన్ లోపల ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఖతర్నాక్గా లీడర్ అన్నాడు చెయ్యి ఏం కాదు అనగానే చలో చేద్దాంపా అని చెప్పి కస్టమర్ను తీసుకొని సైట్కి పోయి క్లోజర్ దాకా వచ్చి 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 ప్లాట్గా బుక్ చేస్తాడు అని దాకా వచ్చి పుట్టుకున్న వాడు ఫోన్ ఎత్తాడు తెల్లారితే. ఇక అప్పటిదాకానే ఎనర్జీ ఫుల్ ఉంటుంది. ఫోన్ ఎత్తుడు వాడు బంద్ చేసినాక ఈ డైలాగ్ గుర్తొస్తుంది, నీతో కాదు. నేను చెప్పలే, కాదు నీతోని, కాదు నీతోని, కాదు నీతోని. ఇంటర్వ్యూ నీ ముఖానికి ఫస్ట్ టైం పోయినప్పుడు జాబ్ ఇంటర్వ్యూ ఫస్ట్లోనే జాబ్ వస్తుందని నీకు తెలుసా? నీకు జాబ్ వచ్చిందా? రిజెక్షన్ లేకుండా జాబ్ వచ్చిందా? ఇంటర్వ్యూ ఫెయిల్ కాకుండా జాబ్లోకి ఎక్కిండా ఎవడన్నా? 83% మాతృశ్రీల ఎంసీఏ నేను, 83%. నాకు 4వ ఇంటర్వ్యూలో పాస్ అయినా. నా కాన్ఫిడెన్స్ ఏం తెలుసా? ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నన్ను తీసుకుంటారని ఓవర్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఫెయిల్, సెకండ్ ఫెయిల్, థర్డ్ ఫెయిల్, 4th ఇంటర్వ్యూలో పాస్ అయిన. 83% టాపర్కే 4 ఇంటర్వ్యూస్. తొక్క నీకేని పడతాయి, ఎందుకు భయం దానికి? ఇంకోటి, నాకు ఇంకా 10 పడుతుండొచ్చు. నేను రెడీ ఉండి పోవాలి, రెజ్యూమ్ ఇవ్వాలి, ఇంటర్వ్యూ తీసుకుంటాడు, రిజెక్ట్ అయితే రిజెక్ట్, మళ్ళీ యుద్ధం స్టార్ట్. లాస్ట్కు 4వ దాంట్లో సెలెక్ట్ అయితే టీసీఎస్లో జాబ్ వచ్చిన తర్వాత కేక పండుగ. ఇక మనం ఖతర్నాక్ అయిపోయినామన్న ఫీలింగు. ఎంత శాలరీ? 18,000. మీకు తెలుసా ఇంకో హైలైట్ జోక్ ఉంది ఇక్కడ. టీసీఎస్లో 18,000 శాలరీ. టాటా కంపెనీ అద్భుతం. నేను ప్రపంచం మొత్తానికి చెప్తా, టాటా కంపెనీ అద్భుతం, టాటా పర్సన్ అద్భుతం. అంతటి వాల్యూస్ ఉన్నోడు ప్రపంచంలో పుట్టలే, ఇక ముందు పుట్టడు. నా దృష్టిలో అయితే పుడితే అదృష్టం. అంత ఖతర్నాకోడు టాటా. ఆ కంపెనీని నేను తక్కువ చేసి మాట్లాడతలేను, నా బతుకును తక్కువ చేసి మాట్లాడుతున్నా నేను. కంపెనీ సూపరు, 18,000 శాలరీ, బాంబేలో పోస్టింగు, రెంటు 5,000, పని పిల్లకు పని ఆమె ఉంటుండే 1,000 రూపాయలు ఆమెకు, ట్రైన్ పాస్ 500. ఇవన్నీ పోతే నాకేం మిగిలకుండే. ఓ రోజు మా నాన్న ఫోన్ చేసిండు, ఏమ్రా జాబ్ వచ్చినప్పటి నుంచి వస్తూనే లేవేమ్రా హైదరాబాద్ అన్నాడు. అన్న హైదరాబాద్ రావనంటే టికెట్ పైసలు పంపిస్తే వస్తాను. ఏం చేయమంటావు భయ్? మరి జాబ్ ఖతర్నాకే, ఖర్చులు ఫుల్ ఖర్చులు. హైదరాబాద్ అంటారు, దీనికి 500 ఖర్చులు ఉంటాయి బాంబేలో. ఏం నాకు తెలియదు అది. అందుకని ఏం తెలుసా, ఫస్ట్ జాబ్ హైలైటే. కానీ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినాం? 10 సంవత్సరాలు వర్క్ చేసిన టీసీఎస్లో శాలరీ 1,00,000 రూపాయలు అయింది 2013లో. 10 సంవత్సరాలు, రోజుకి 8 గంటలు. 3 సంవత్సరాలు బాంబే, 3 సంవత్సరాలు ఆమ్స్టర్డామ్, 1 సంవత్సరం బెంగళూరు, 4 సంవత్సరాలు హైదరాబాద్ చేస్తే 10 సంవత్సరాలల్లో శాలరీ 1,00,000. నేను మీకేం చెప్తున్నా, మంచిగా చదువుకొని ఖతర్నాక్ మార్కులు వచ్చిన నాకు 10 సంవత్సరాల 1,00,000. రియల్ ఎస్టేట్లో ఏం చదువుకోకుండా 5 సంవత్సరాలు కష్టపడితే 1,00,000. నెలకు 1,00,000 కళ్ళు మూసుకొని వస్తాయి. పేషెన్స్ ఉండదు ఎవరికి. పేషెన్స్ ఎందుకు ఉండదు? ఎందుకు పేషెన్స్ ఉండదు? ఎవడు చెప్తుండే పేషెన్స్ ఉండదని? నీకు నువ్వు చెప్పుకుంటున్నావు బుద్ధి లేక నాకు పేషెన్స్ లేదని. ఏం చెప్పుకోవాలి? నాకు పేషెన్స్ ఎక్కువ, ఓపిక ఎక్కువ. 5 సంవత్సరాలు ఉంటా, 5 సంవత్సరాలు ఉంటా, 5 సంవత్సరాలు ఉంటా, చస్తే ఇక్కడే చస్తా, 5 సంవత్సరాలు ఉంటా. మీకు ఛాలెంజ్ చేస్తున్న, ట్రైనింగ్ చేసుకుంటూ చచ్చిపోతా.
అంత ఖతర్నాక్ డిసైడ్ కావాలి. ఎందుకంటే ఇది ట్రై చేసే బిజినెస్ కాదు, డిసైడ్ చేసుకొని చేసే బిజినెస్. ఇది ట్రై చేస్తే ఈ బిజినెస్ కాదు, ట్రై చేస్తే ఈ బిజినెస్ కాదు, ట్రై చేస్తే పెళ్లి కాదు, ట్రై చేస్తే జాబ్ కాదు. డిసైడ్ చేసుకుంటే జాబ్ వస్తుంది, డిసైడ్ చేసుకుంటే పెళ్లి అవుతుంది, డిసైడ్ చేసుకుంటేనే ఏమవుతుంది, డిసైడ్ చేసుకుంటేనే బిజినెస్ అవుతుంది. డిసైడ్ కాకుండా ఉత్త కూర్చొని ఎప్పుడు పెడతారా బిర్యానీ, ఇక పెట్టారా? ఇక కొందరు నాకు అర్థం కాదు, నువ్వు కెరియర్ కోసం వచ్చినావా, జీవితం కోసం వచ్చినా, ఆఫ్టర్ ఆల్ తొక్కలో 200 రూపాయల బిర్యానీ కోసం వచ్చినావా? అట్లని చెప్పి అన్నం తక్కువ అని అంటలేను. దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద దృష్టి పెట్టకూడదు. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా అందరికీ, చైన్స్ మనము చూసుకొని ఆలోచించి వాటిని తెంపుకోవాలి. ఏం తెంపుకోవాలి, ఏం తెంపుకోవాలి, ఏం తెంపుకోవాలి? ఆ చైన్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి, నువ్వు చెక్ చేసుకోవాలి. ఏం చైన్ ఉంది లోపల, ఏం చైన్ ఉంది లోపల, ఏం చైన్ ఉంది లోపల. ఆ చైన్స్ తెంపుకోవాలి కరెక్ట్గా, అదర్వైజ్ వర్కౌటే కావు. మేడం వాటర్ బాటిల్, వాటర్ వద్దు, ఏమొద్దు, వాటర్ వద్దు, వాటర్ వద్దు, వాటర్ नो डिस्टर्बेंस, पानी नहीं चाहिए मैडम, पानी पानी बंद करो। हेलो, आप जब तक जाएंगे नहीं ये सेशन चालू नहीं होगा मैडम. हमें చూస్తా కూడా లేదు నువ్వేమన్నా వీక్కు. ఒర్రెటోడు నీళ్ళు తాగుతలేడు, ఖాళీ కూర్చున్న మీకెందుకు పీకనా నీళ్ళు? నేను ఒర్రి 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 పోతుంటే మీకు వాటర్ వస్తే ఏం చేస్తారు తెలుసా? ఆమె రాగానే వాటర్ ఆమె ఇక్కడ ఇస్తుంటే లాస్ట్ వాడు చూస్తుంటాడు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఏం సస్తావా వాటర్ లేకపోతే ఒక్క గంట? నేను ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నానా, అన్నము నీళ్లు దప్పి వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ త్యాగం చేయాలి, కరెక్టా తప్ప? ఎస్సా నోనా, ఎస్సా నోనా? కస్టమర్ కూర్చుండు, గంట లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది, సేల్ ఇంపార్టెంట్. లోపల ఆకలి అవుతుంది, దప్ప అవుతుంది, సేల్ ఇంపార్టెంట్. దాహం సేల్ మీద ఉండాలి, దాహం పైస మీద ఉండాలి, ఆకలి పైస మీద ఉండాలి. అప్పుడు ఫుడ్ దాందరే వస్తుంది. ప్లేట్ల ముందు కంచాలు కంచాలు అన్నం వస్తుంది. అన్నపూర్ణాదేవి నీ ముందరే కూర్చుంటుంది, ఎక్కడ పోదు. ఏ 5 సంవత్సరాల త్యాగం కావాలి, 5 సంవత్సరాల త్యాగం కోరుకుంటుంది బిజినెస్. త్యాగం ఏమేం చేయాలి? ఫ్యామిలీ టైం 100%